గంధపు చెట్టు తన నరికే గొడ్డలికి కూడా సువాసన అందిస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవారు తమని దూషించే వారికి కూడా మంచే చేస్తారు. శత్రువు కన్నా నిర్లక్ష్యమే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. కోపాన్ని జయించిన వారు ఎంత పెద్ద శత్రువునైనా జయించగలరు. నేర్చుకోవటం ఆగితే పతనం మొదలైనట్లే. సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచనతోనే అలసిపోతుంది. ఇతరులను నిందించకు, నిన్ను నువ్వు మార్చుకోవాలి. జీవితంలో ఎవరేంటనేది కష్ట సమయంలోనే తెలుస్తుంది. కష్టాలు వచ్చినప్పుడే కుటుంబ సభ్యులు ఎవరు, మీ స్నేహితులు ఎవరు, జీవితంలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే ప్రయాణికులు ఎవరు అనేది చాలా స్పష్టంగా తెలుసుకోగలరు. సర్దుకుపోవటం తెలిసిన మనిషికి ఎలా జీవించాలో తెలిసినట్లే. నష్టపోయావు అంతే, నాశనమైపోలేదుగా, లేచి పోరాడు గర్జించే సింహంలా. చెట్టు నిండా ఎన్ని పళ్ళున్నా మాగిన పండు దగ్గర చిలక వాలుతుంది, కుళ్ళిన పండు వైపు పురుగు వాలుతుంది. అలాగే మంచి చెట్ల సమూహం మీ చుట్టూ ఉంది. ఎటువైపు అడుగులు వేయాలన్నది మీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. మీ ఆలోచన విధానం బట్టి మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడు వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే మనిషి అందరిని కోల్పోతారు. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు. నువ్వు దిగాల్సిన చోటు వచ్చేదాకే నీ దగ్గర ఉన్న టిక్కెట్కి విలువ ఉంటుంది. నీ ప్రయాణం ముగిశాక అది ఒక చిత్తు కాగితమే. అందుకే ఆ విలువ కోల్పోయేలోపే నీ ప్రయాణానికి అర్థాన్ని ఎత్తుక్కోవాలి. మీరు ఉన్న ప్రదేశం మీ విలువను తెలియజేయదు, మీ వ్యక్తిత్వమే మీ విలువ ఏంటో తెలియజేస్తుంది. ప్లాస్టిక్ పూలు ఎంత అందంగా ఉన్నా తొమ్మిదలు వాలవు. మనిషి ఎంత అందంగా ఉన్నా మంచితనం లేకపోతే ఎవరూ దగ్గరికి రారు. వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్కవారితో మాట్లాడండి. నిజాలు వినాలంటే అతనితోనే మాట్లాడండి. సంతోషం మాత్రమే మనిషికి నిజమైన సంపద. దాన్ని కోల్పోతే జీవితంలో ఏం సంపాదించినా తృప్తి ఉండదు. మంచి ఆలోచనలు మనసుని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుతాయి. ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు, కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పకూడదు, బాధలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. మీకు ఎదురయ్యేంతవరకు ఇతరుల సమస్యలన్నీ మీకు తమాషాగానే కనిపిస్తాయి. మీ బలహీనతను ప్రపంచానికి ఎప్పుడూ చూపించకండి, ఎందుకంటే ప్రపంచం దానితో ఆడుకోవటానికి చాలా ఆసక్తి చూపుతుంది. జీవితంలో దేనికి ఆశపడకూడదు. తలరాతలో ఏముంటుందో అదే జరుగుతుంది. తప్పు చేస్తున్న స్నేహితుడిని హెచ్చరించలేనప్పుడు అది ఖచ్చితంగా స్నేహం కాదు, ద్రోహమే అవుతుంది. చేతిలో డబ్బు ఉందని ఖర్చు పెడితే రేపు డబ్బు అవసరం అయినప్పుడు చేతులు చాచాలి, అదే డబ్బు కోసం. సంతోషం మాత్రమే మనిషికి నిజమైన సంపద. దాన్ని కోల్పోతే జీవితంలో ఎంత సంపాదించినా సంతృప్తి ఉండదు. మనిషి వ్యక్తిత్వాన్ని వృత్తితో కాకుండా అతని ప్రవృత్తిని బట్టి అంచనా వేయాలి. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి. చిన్న పనులు నిర్లక్ష్యం చేసేవారు గొప్ప విజయాల్ని సాధించలేరు. మూర్ఖులు సుఖం ఎక్కడో ఉందని ఎదురు చూస్తుంటారు, కానీ వివేకవంతులు తమ దగ్గర ఉన్న దానితో ఆనందంగా జీవిస్తారు. ఆత్మగౌరవాన్ని చంపుకొని బ్రతకడం అన్నిటికంటే హీనమైనది. విద్య, వివేకం, పరిజ్ఞానం బావిలో నీళ్ల లాంటివి. అవి తరగని నిధులు, వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. సాహసం అంటే ఎప్పుడూ రగిలిపోవటమే కాదు, వైఫల్యాన్ని నిబ్బరంగా తీసుకొని మళ్ళీ ప్రయత్నించటం కూడా. 100 మాటలు చెప్పే కంటే ఒక మంచి పని చేసి చూపటమే మేలు. స్వేచ్ఛ విలువైంది. దాన్ని మేరక, లెక్క ప్రకారం అవసరమైనంత మేరకే వాడుకోవాలి. మనిషికి నిజమైన ఆనందం లభించేది ఆలోచనలలోనే. జీవితంలో అన్నీ కోల్పోయినా భవిష్యత్తు మాత్రం మిగిలి ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా నిర్మించుకోవాలి. విజయాన్నిచ్చేది సామర్థ్యం, దాన్ని నిలపగలిగేది నడవడిక. విజయం అంటే
ఆశించిన దాన్ని సాధించటం కాదు, సాధించవలసిన దాన్ని ఆశించటం. మరీ తీయగా ఉంటే మింగేస్తారు, మరీ చేదుగా ఉంటే ఉమ్మేస్తారు. దుర్మార్గునితో స్నేహము మంచిది కాదు, విరోధము మంచిది కాదు. పాము ప్రేమగా కరిచినా, కసిగా కాటేసినా ప్రమాదమే. ఇతరుల తప్పులను ఎంచటంతోనే నిరంతరం మునిగి తేలేవారు తమలోని లోపాలను గుర్తించలేరు. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి. నయం కాని వ్యాధి కన్నా మరణం, దుష్టులతో స్నేహం కన్నా ఒంటరితనం, యోగ్యత లేని పొగడ్త కన్నా నింద మేలైనవి. విడవకుండా ప్రయత్నం చేసేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. పానకంలో మునిగిన గరిటకు తీపి తెలియనట్లే జ్ఞానుల మధ్య ఉన్న మూర్ఖుడేమి నేర్చుకోడు. విజయాన్నిచ్చేది సామర్థ్యం, దాన్ని నిలపగలిగేది నడవడిక. అహంకారం విడిచిపెట్టి చూస్తే చుట్టూ ఉన్న ఆనందం కనిపిస్తుంది. వృత్తిని పవిత్రంగా, గౌరవంగా భావించే వ్యక్తి ఒక్క క్షణం కూడా సోమరిగా ఉండలేడు. సంతోషంగా జీవించాలంటే ఆదాయం కన్నా తక్కువ ఖర్చు పెట్టాలి. ఆశయాలను ఆచరణలో పెడితే మనిషి మహనీయుడవుతాడు. దిబ్బపై ప్రకాశించిన సూర్యకిరణాలు మలినం కానట్లే దృఢ సంకల్పంతో ఉన్నవారి మనసు ఎప్పుడూ పాడు చేయలేరు. ఆదర్శం లేని వ్యక్తి తెడ్డి లేని పడవ లాంటివాడు. ప్రయోగం ద్వారా కాక అవగాహనతోనే శాంతిని సాధించగలరు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని మనిషికి అది దొరకనే దొరకదు. వివేకం బావిలోని నీళ్ల వంటిది, వాడిన కొద్దీ ఊరుతూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.